గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యారో స్టడీ పాయింట్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఇందులో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో సబ్జెక్ట్స్ ముందుగా వీడియోలో చెప్పుకున్నట్టు జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, వీటన్నిటికీ కలిసి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఏదైనా క్వశ్చన్ తప్పుగా నమోదు చేస్తే మీకు 1/3 అనేది మార్కు నెగిటివ్లో కట్ అవుతుంది. అంటే 3 తప్పు ప్రశ్నలకు 1 మార్కు మీ టోటల్ మార్క్స్ నుంచి తొలగించబడతాయి. అందుకనే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆన్సర్స్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ముందుగా జనరల్ సైన్స్లో చూసుకున్నట్టే జనరల్ సైన్స్ నుంచి 25 మార్కులు వస్తాయి. 25 మార్క్స్లో ఫిజిక్స్ 11 నుంచి 12 మార్కులు, కెమిస్ట్రీ అండ్ బయాలజీ 12 నుంచి 13 మార్కులు రావచ్చు. జనరల్ సైన్స్ సిలబస్ ఒకసారి పూర్తిగా చూసుకున్నట్టయితే, భౌతిక శాస్త్రం సంబంధించి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఫోర్సెస్ అండ్ లాస్ ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ, పవర్, గ్రావిటేషన్, ప్రెజర్, సౌండ్, వేవ్స్, హీట్, ఫ్రిక్షన్, light reflection and refraction, current, electricity, magnetism, magnetic effect, electric current, scientific instrument, inventions, important discoveries relating to physics. అలాగే కెమిస్ట్రీ యొక్క సిలబస్ చూసుకున్నట్లయితే, కెమిస్ట్రీలో ముందుగా మ్యాటర్, యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్, స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, periodic classification of elements, chemical bonding, oxidation and reduction, combustion and flame, acids, bases and salts, electrolysis, carbon and its compound, fuels, metallurgy, synthetic fibers and plastics, metals and non-metals, common facts and discoveries in chemistry. అలాగే బయాలజీ యొక్క సిలబస్ చూసుకున్నట్లయితే, బయాలజీలో ఇంట్రడక్షన్, బయాలజీ యొక్క పరిచయం, అలాగే జీవి యొక్క వర్గీకరణ, సైటాలజీ, జన్యుశాస్త్రం, వారసత్వం మరియు పరిణామం, వృక్షశాస్త్రం, మొక్కల సామ్రాజ్యం, మొక్కల స్వరూపం, కణజాలం, ఫోటోసింథసిస్, హార్మోన్లు, మొక్కల యొక్క వ్యాధులు, జీవావరణ శాస్త్రం అండ్ పర్యావరణ కాలుష్యం. అలాగే జంతుశాస్త్రంలో జంతురాజ్యం, జంతు కణజాలం, మానవ రక్తం, అవయవ వ్యవస్థ, మానవ రక్త సమూహాలు వర్గీకరణ, అలాగే ఐస్కి సంబంధించి, అలాగే మనకుండే న్యూట్రిషన్, పోషకాల గురించి, అలాగే హ్యూమన్ యొక్క డిసీజెస్ గురించి, అలాగే న్యాచురల్ రిసోర్సెస్ గురించి బయాలజీలో అయితే సిలబస్ ఉంటుంది. ఆర్ఆర్బి గ్రూప్ డి గణితం సంబంధించిన సిలబస్ చూసుకుంటే, గణితంలో ప్రాథమిక మరియు ఆధునిక గణితం నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. ఇది పరీక్షలో చాలా ముఖ్యమైన విభాగం మరియు స్కోరింగ్ టాపిక్ కూడా. ఇందులో మీరు బాగా నేర్చుకుంటే మీరు బాగా స్కోర్ చేయొచ్చు. ఇందులో ఉన్న సిలబస్ ఏంటంటే, నెంబర్ సిస్టమ్, బాడ్మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సెంటేజెస్ అండ్ మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, profit and loss, algebra, geometry and trigonometry, elementary statistics, square root, age calculations, calendar and clock, pipes and system. ఇంకా మరో విభాగమైన జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ గ్రూప్ డి సిలబస్ చూసుకుంటే, సారూప్యత అంటే ఎనాలజీ, లెటర్ బేస్డ్ ఎనాలజీ మరియు నెంబర్ బేస్డ్ ఎనాలజీ, మీనింగ్ టెస్ట్, జీకే బేస్డ్, ఇమేజ్ బేస్డ్ మరియు గ్రూప్ మెంబర్లపై ఉండే ఎనాలజీ అయితే ఉంటుంది. తర్వాత సిరీస్ కోచింగ్స్ అయితే ఉంటాయి. ఆల్ఫాబెటిక్ సిరీస్ కానీ, నెంబర్ సిరీస్ కానీ, మిక్స్డ్ సిరీస్, జనరల్ నాలెడ్జ్ సిరీస్, అలాగే కోడింగ్ అండ్ డీకోడింగ్ మరియు పజిల్స్, దిశ మరియు దూరం, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్, రూట్ నెట్వర్క్ ఆధారంగా కూడా సమస్యలు ఉంటాయి. ఇందులో మీకు తెలుగులో క్లియర్గా ఇచ్చాను, ఒకసారి ఈ స్లైడ్ని పూర్తిగా చూడండి. తర్వాత బ్లడ్ రిలేషన్స్, రక్త సంబంధం, సాధారణ రక్త సంబంధాలు, కుటుంబ వృక్ష సమస్యలు, కోడెడ్ రక్త సంబంధాలు, అలాగే ఆల్ఫాబెట్ మరియు వర్డ్ టెస్ట్ అంటే సీక్వెన్స్, ఆర్డర్స్, వీటికి సంబంధించినవన్నీ కూడా ఇందులో వస్తాయి. అలాగే వెన్ డయాగ్రామ్స్ సంబంధించి లాజికల్ వెన్ డయాగ్రామ్స్ మరియు వెన్ రేఖ చిత్ర సమస్య, సిలోయిజం నుంచి కూడా క్వశ్చన్లు అడుగుతారు.
మ్యాట్రిక్స్ మరియు రేఖాచిత్రం నుంచి, అలాగే నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ మరియు రకరకాలుగా వీటి నుంచి క్వశ్చన్లు వస్తాయి. తర్వాత క్లాసిఫికేషన్ సంబంధించి వర్డ్స్ గురించి, నెంబర్స్ గురించి మరియు వాటి యొక్క పొజిషన్ వీటి బట్టి కూడా వస్తుంది. అలాగే వెర్బల్ రీజనింగ్లో స్టేట్మెంట్ మరియు కన్క్లూజన్స్, స్టేట్మెంట్స్ మరియు అజంప్షన్స్ వీటికి సంబంధించినవి కూడా వస్తాయి. అయితే గ్రూప్ డిలో మరొక సెక్షన్ అయిన జనరల్ అవేర్నెస్ సిలబస్ చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ అఫైర్స్ మరియు స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, అలాగే సంస్కృతి, వ్యక్తిత్వాలు, ఆర్థిక శాస్త్రం మరియు బుక్స్ అండ్ ఆథర్స్ మరియు కళా సంస్కృతి, అవార్డులు, గౌరవాలు మరియు వ్యాపారం, ఆర్థిక వ్యవస్థ వీటన్నిటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీ ఎగ్జామ్స్లో అడుగుతారు.